పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రకటించాడు. ఫర్ ది ఫస్ట్ టైం రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అనౌన్స్మెంట్ నుంచి అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం రాజమౌళి తండ్రి రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ డ్రామాగా ఈ సినిమాని రాజమౌళి ప్లాన్ చేశారని, దాదాపు 3 భాగాలుగా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ కానుందని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు న్యూస్ వినిపించింది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇలాంటి తరుణంలో రాజమౌళి ఇప్పుడు మరో స్టార్ హీరోని లైన్ లో పెట్టినట్లు ఓ న్యూస్ అయితే బయటకు వచ్చింది. రాజమౌళి మరోసారి ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారట. టాలీవుడ్ లో ఉన్న ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను బ్యాంక్ రూల్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటికే స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, RRR వంటి సినిమాలు రాగా ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవబోతుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ షూటింగ్ పూర్తవగానే వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత రాజమౌళితో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు చెప్తున్నారు. ఇదే నిజమైతే మరోసారి వీరి కాంబినేషన్ తో బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అనే చెప్పొచ్చు. కాగా రాజమౌళి మహేష్ సినిమాని పూర్తి చేశాక ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడా, లేక ముందే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్తాడా అనేది మాత్రం ప్రస్తుతానికైతే సస్పెన్స్ గానే ఉన్న రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తోనే అనే కన్ఫర్మేషన్ అయితే అయినట్టు టాక్ వినిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.